నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ప్రభుత్వం కల్పించే మౌలిక వసతులు సద్వినియోగం చేసుకోండి. జీవన విధానాన్ని మెరుగుపరుచుకొని బంగారు భవిష్యత్తుకు బాట వేయండి. సర్పంచ్ గడికోట ధనాంజనేయ రెడ్డి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం శుద్ధమల్ల గ్రామ సచివాలయంలో శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ గడికోట ధనాంజయ రెడ్డి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గడికోట ధనాంజనేయ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో మౌలిక వసతులు మెరుగుపరిచి ప్రజల జీవన విధానాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాలలోని ప్రజలకు త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీస్, ఇంకుడు గుంతలు, వంట గ్యాస్ కనెక్షన్లు, పంట కుంటల నిర్మాణం, ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమ, పశువుల పెంపకానికి షెడ్లు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సహాయాలను సద్వినియోగం చేసుకొని స్వర్ణ గ్రామ పంచాయతీల లక్ష్యాన్ని చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఈఓఆర్డి ఉషారాణి, సచివాలయ ఇన్ఛార్జ్ సెక్రటరీ మాధవి, వెల్ఫేర్ తేజేశ్వర్ రెడ్డి, ఉపాధి హామీ పథకం టీఏ సురేంద్ర, గ్రామ ఉద్యాన సహాయ అధికారి ఎం ప్రవీణ్ కుమార్ రెడ్డి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. ప్రత్యేక గ్రామ సభకు చేసినటువంటి అధికారులకు, నాయకులకు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరియు అలాగే పంచాయతీరాజ్ మంత్రివర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామ సభ ఉద్దేశించి 5 థీములను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 థీముల్లో ఏమైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్రామ సభలో చర్చించి వాటి మీద తీర్మానాలు చేసుకుని గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించుకోవడానికి గ్రామ పెద్దలు మరియు అలాగే అధికారుల అందరి సమక్షంలో గ్రామ సభ తీర్మానాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ థీమ్స్లో ముఖ్యంగా 4 థీమ్స్ ఉన్నాయి. థీమ్ 1 గృహావసరాలను అందించడం. ఇందులో మొదటగా గ్రామ పంచాయతీలోని అన్ని గృహాలు కింద అవసరమైన సేవలు పొందాలి. అందులో మొదటిది ఏమనగా పవర్ కనెక్షన్, నీటి కుళాయి కనెక్షన్, టాయిలెట్ సౌకర్యం, ఎల్పిజి గ్యాస్ సౌకర్యం. ఇది థీమ్ 1కి సంబంధించిన అంశాలు. అలాగే థీమ్ 2కి సంబంధించి మెరుగైన సాధారణ సౌకర్యాలకు యాక్సెస్ అందించడం. అన్ని గ్రామాలు ఉమ్మడి సౌకర్యాలను కలిగి ఉండాలి. ఇందులో ఏమనగా నీటి సరఫరా పథకం, డ్రైనేజీ సౌకర్యాలు, ద్రవ్య పదార్థాల నిర్వహణ సౌకర్యం, స్ట్రీట్ లైట్ సౌకర్యం, సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, సాలిడ్ వేస్ట్. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ డెవలప్మెంట్ నెక్స్ట్ టూపల్ల ఇప్పుడు రోడ్ వేసిన దగ్గర నుంచి శివాలయ రోడ్, నెక్స్ట్ శుద్ధమల్ల బీటీ రోడ్, ఇక్కడ బయలుదేరినప్పుడు మెయిన్ రోడ్ నుంచి దూనగరపల్లి రోడ్, నెక్స్ట్ డెవలప్మెంట్లో చెన్నకేశ్వర స్వామి టెంపుల్, అక్కడ గ్రౌండ్ రోడ్. ఆ తర్వాత కొన్ని ప్రొటెక్షన్ వాల్, మనకు ఎగువరిసిన వాళ్ళలో వర్షం వచ్చినప్పుడు కొన్ని నీళ్ళు ఇళ్ళలోకి వస్తాయి కాబట్టి అక్కడ మనం ప్రొటెక్షన్ వాల్ అనేది మనం పెట్టినాము. నెక్స్ట్ డెవలప్మెంట్లో పైప్ కల్వర్ట్ అంటే టెంపరీగా వేసినారు, మట్టితో వేసినారు. దానికి ఒక పైప్ కల్వర్ట్ ఆర్టీసీతో ప్రపోజల్ పెట్టినాము. నెక్స్ట్ సిసి డ్రైన్స్ కాలువలు వచ్చేసరికి 100 రూపాయలు రిజర్వ్ వాల్, అక్కడ రామాలయం టెంపుల్ నుంచి ట్యాంక్ వర్క్. నెక్స్ట్ ఓపరేటింగ్ రూపాయలు వచ్చి ఎం శ్రీరాములు అవచ్చు, బి వెంకటరమణ అవచ్చు. నెక్స్ట్ డివైజన్ వాడు రాముల స్వామి టెంపుల్ టు ఎం వెంకటరమణ. నెక్స్ట్ డివైజన్ వాడు కూడా వల్లప్రసాద్ గంగమ్మ టెంపుల్. దూదగిరి పల్లెలు వచ్చి గబ్బుదూరు జిల్లా భాషకు పాలగిరి నది సాగు, అది డైరీ. నెక్స్ట్ వచ్చి సిసి రోడ్స్ వచ్చేయడానికి ఎగువరిజన్ వాడలో శ్రీనివాసులు హౌస్, ప్రసాద్ హౌస్. దేవలంపల్లిలో పోస్ట్ ఆఫీస్కి వి నాగమ్మ హౌస్. దేవలంపల్లిలో జి రామసుబ్రహ్మణ్యం, జి వెంకటరెడ్డి హౌస్. దేవలంపల్లి ఎం వెంకటరమణ హౌస్, శ్రీ లక్ష్మీనారాయణ హౌస్. దేవలంపల్లి శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ నీలకంఠాచార్య హౌస్. దేవలంపల్లి చెన్నకేశ్వర స్వామి టెంపుల్, శ్రీ మాధవ్ గారు. నెక్స్ట్ చింతవాళ్ళపల్లి, ఇందులో జయచంద్రరెడ్డి హౌస్, రామాలయం టెంపుల్. నెక్స్ట్ ఓపిరెడ్డి పల్లెలో ఎస్ ప్రసాద్ రెడ్డి హౌస్, నాగార్జున హౌస్. మళ్ళీ ఓపిరెడ్డి గారి పల్లెలో ఎస్ ప్రసాద్ రెడ్డి హౌస్, ఎస్ వెంకటరెడ్డి హౌస్. నెక్స్ట్ దిగవరించిన వాళ్ళలో స్కూల్ టు నారాయణ స్వామి టెంపుల్. ఓపిరెడ్డి గారి పల్లెలో జి రమణయ్య చౌడయ్య హౌస్. మనకి సీసీ రోడ్స్ అనేవి ఎక్కడిగా మట్టికి ఒక్కటే ఉంటుంది, మా ఊళ్ళో డ్రైనేజ్ సీసీ రోడ్ కూడా. గ్రామ సభ మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా అన్ని గ్రామాల్లో ఉండే అన్ని పంచాయతీలకు ఒకే రోజున ఈ గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమానికి చేసిన నోడల్ ఆఫీసర్ మరియు స్పెషల్ ఆఫీసర్
వెటర్నరీ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి సార్ గారికి, మండల్ సూపర్వైజర్ ఆఫీసర్ యుఓపిఆర్డి ఉషారాణి మేడంకి, టెక్నికల్ అసిస్టెంట్ సురేంద్ర సార్కి, మన పంచాయతీ సెక్రటరీలకు, ఉపాధి హామీ సిబ్బందికి మరియు పంచాయతీ సెక్రటరీకి అండ్ మన సచివాలయ సిబ్బందికి, జర్నలిస్ట్ ఆర్వి కృష్ణారెడ్డి గారికి అందరికీ నమస్కారం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే. సో ఇదేం లేదు, మనకు ఇప్పుడు చెప్పినట్టు ఒక 4 థీమ్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ తీసుకోండి, మీరు చదవండి. మేడం గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ థీమ్ సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఏమేమి బెనిఫిట్స్ మీకు వస్తాయి గవర్నమెంట్ నుంచి, ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి అని. సో మీకు మీ వార్డులో కానీ మీ గ్రామంలో కానీ మీకు మీకు రోడ్డు సమస్య, మురుగునీటి సమస్య, కుళాయి సమస్య, ఏ సమస్యలు ఉన్నా కూడా వీటిలో మీకు ఏవేవి అప్లికబుల్ అవుతాయో అవి చూసి మా గ్రామంలో మా వార్డులో ఈ సమస్యలు ఉన్నాయి, సో వీటికి పరిష్కారం మీరు ఎలాంటి పరిష్కారం చూపిస్తే బాగుంటుందని మీరు తగిన సూచనలు అందిస్తే ఇక్కడ మేడం గారు కానీ నాన్న కానీ వీళ్ళంతా దానికి ఏం చేయాలి అనేది వాళ్ళు తగిన సూచనలు అందించి తగిన పరిష్కారం చూపిస్తారు. సో ఇవన్నీ చూడండి, మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ థీమ్స్ అన్ని. తర్వాత డిస్కస్ చేద్దాం ఏమేమి మీకు సమస్యలు ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి.